శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. భగవద్బంధువులకు పెద్దలకు కార్తీక మాసోత్సవ శుభోదయం. ఈ రోజున కార్తీక బహుళ చతుర్దశి. కార్తీక మాసంలో 29వ రోజులో ఉన్నాం. దీన్ని మాస శివరాత్రి అని కూడా అంటారు. మహాశివరాత్రికి ఎంత ప్రాధాన్యత ఉందో మాస శివరాత్రికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పెద్ద పెద్ద శైవాలయాల్లో ఈ రోజున స్వామివారికి అంటే శివుడికి కళ్యాణోత్సవం చేస్తారు. అంటే ప్రతి మాసం కూడా ఒక మాస కళ్యాణం జరుగుతుంది ప్రత్యేకంగా. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం చేసే ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. అందులో కార్తీక మాసంలో బహుళ చతుర్దశి రోజున ప్రత్యేకమైన కళ్యాణోత్సవం చేస్తారు. ఈ రోజున సర్వదేవతారాధన. కార్తీక మాసం మనం మామూలుగా ఏం చెప్పుకున్నామంటే శివకేశవులకు అభివృద్ధి, అంటే ఇటు వైష్ణవ దేవాలయాలకు ఇటు శైవ దేవాలయాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ కార్తీక బహుళ చతుర్దశి సర్వదేవ ఆరాధన, ముఖ్యంగా అగ్నిదేవుడి ఆరాధన. అంటే కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అంటారు. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తాడు కాబట్టి కార్తీక మాసం. చతుర్దశి రోజున చంద్రుడు క్షీణిస్తుంటాడు కాబట్టి ఈ రోజు కూడా చాలా నక్షత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులు అందరూ కూడా ఈ రోజున అగ్నిదేవుణ్ణి పూజించాలి. అంటే ఏదైనా కృత్తికా నక్షత్ర హోమము, జన్మ నక్షత్ర హోమము బాగా అవి చెప్పబడింది అన్నమాట. తర్వాత ఏంటంటే మనకు వేదంలో నక్షత్రేష్టి అనే ఒక మంత్రం ఉంటుంది. అంటే 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి ఒక మంత్రాలు ఉంటాయి, మూల మంత్రాలు. అంటే మామూలుగా మనం నక్షత్రాలను లెక్క పెడితే అశ్విని నుంచి లెక్క పెడతాం, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. కానీ వేదంలో మొదటి నక్షత్రం ఏమిటంటే కృత్తికా నక్షత్రం మొదటి నక్షత్రం. కృత్తిక నుంచి మొదలుపెట్టి భరణి వరకు కూడా వాళ్ళు యజ్ఞాది క్రతువుల్లో మంత్రం చెబుతారు. కాబట్టి మొదటి నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రానికి సంబంధించిన జాతకులు కానివ్వండి, ఈ రోజున అగ్ని సంబంధమైనటువంటి ఏదైనా పూజ హోమం చేసుకున్నట్టయితే, లేదా అగ్నిదేవత ఆరాధన, అగ్నిర్మూర్ధ దివాకృత్పతి, అట్లా మనకు అగ్ని సంబంధమైనటువంటి ఏదైనా జపం కానీ మంత్రం కానీ పూజ కానీ చేసుకున్నట్టయితే పరిపూర్ణమైనటువంటి ఫలితం. ఈ రోజున ప్రత్యేకంగా ఏమిటంటే ఇష్టకామ్యార్థ సిద్ధి కలిగే రోజు. అంటే మనకు ఈ 30 రోజులు కూడా ఏది ఉద్దేశించి మనం ఈ వ్రతం చేస్తున్నాము, కార్తీక మాస వ్రతం, ఈ వ్రతం అంతా సిద్ధించే రోజు ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి. రేపు అమావాస్య ఉంది. ఈ రోజున మనకు తిథిద్వయం, అంటే చతుర్దశి ఉంది, ప్రాతకాలంలో ఉంది కాబట్టి చతుర్దశి. తర్వాత మనకు 10 గంటల నుంచి అమావాస్య కూడా ఉంది. కానీ అమావాస్య ఆచరించేది మాత్రం రేపు, ఎందుకంటే రేపు ప్రాతకాలంలో ఉంటుంది కాబట్టి, బ్రహ్మకాలంలో ఉంటుంది కాబట్టి రేపు అమావాస్య. అయితే మిగతా ఉత్తర కర్మల్లో మాత్రం అమావాస్య ఈరోజే. అంటే మామూలుగా ఆబ్దికాదులు పెట్టుకునేది మాత్రం ఈరోజు అమావాస్య ఆబ్దికాదులు. కానీ మన కార్తీక మాసం మాత్రం రేపటితో ముగుస్తుంది. రేపు సాయంత్రం మనం ఉద్యాపన చెప్పుకోవచ్చు, ఎందుకంటే పాడ్యం ప్రవేశిస్తుంది కాబట్టి ఉద్యాపన చెప్పుకోవచ్చు. ఎల్లుండి తప్పకుండా ఉద్యాపన చేసుకోవచ్చు, మనకు 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున 11 దీపాలు వెలిగించాలి అని చెప్పేసి ఉంది. దీపం వెలిగించే విధానం కూడా మనకు శివపురాణంలో ఏం చెప్పబడిందంటే గో పాదాలు వేసి 11 పాదాలు మనం ఏదైనా పసుపుతో కానీ లేదా ముగ్గుతో కానీ వేసి పాదాలు, లేదా ఇంకా ఆవు గోమయంగా దొరికితే ఆవు పేడ దొరికితే ఆవు పేడతో పాదాలు, అంటే డెక్కెలు ఉంటాయి, ఆ డెక్కెల ఆకారాలు 11 వేయాలి. అది వేసే విధానం కూడా ఏంటంటే ఫస్ట్ ఒక డెక్కె వేయాలి కొంచెం పెద్దగా వేసేసి, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. అంటే 4, 3, 7, 2, 9, 1, 10, పైన ఒకటి కొంచెం పెద్ద ఆకారంతో.
ఈ విధంగా వేసి ఒక్కొక్క డెక్కె మీద, అంటే డెక్కె ఆకారంగా ఉన్నటువంటి ఆ ఆవు పేడతో అలికి దాని మీద ఒక తమలపాకు కానీ, మర్రాకు కానీ, రాగాకు కానీ, మోదుగాకు కానీ వేసి దాని మీద ప్రమిద పెట్టేసి దాంట్లో ఒత్తి వేసేసి దీపం వెలిగించి అక్కడ పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టినట్టయితే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఆరాధనగా, ఇదే అగ్ని ఆరాధనగా కూడా చెప్పబడింది. 11 దీపాలు వెలిగించేసి తులసి కోట దగ్గర కానీ లేదా మనం దీపారాధన మందిరంలో కానీ చేసుకొని ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దీపమే అగ్నిదేవుడిగా తలచి ఆయనకు చేసే పూజగా భావించి ఆయనకు చేసే కృత్తికా నక్షత్రానికి కూడా ఇదే విధమైనటువంటి పూజ. కాబట్టి ఈ రోజున 11 దీపాలు వెలిగించుకొని ఈ రోజున ఎవరైతే సాయంత్రము తలస్నానం లేదు, ఈ రోజున ఉదయం మాత్రమే తలస్నానం, ఈరోజు సాయంత్రం తలస్నానం చేయకూడదు. తర్వాత దాన ధర్మాలు ఏవైనా చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ ఏదైనా దానం చేసుకున్నట్టయితే చతుర్దశి ఫలితము దక్కుతుంది. రేపు అమావాస్యకు సంబంధించినటువంటి వివరాలని రేపు తెలియజేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.